హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ రోల్ కట్ మలై కుల్ఫీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఈ కుల్ఫీ ప్రిపేర్ చేయడం కోసం చిక్కటి పాలని 1 లీటర్ వరకు తీసుకున్నాను. ఇలా పాలని స్టవ్ మీద ఉంచేసి ఇప్పుడు 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పాల మీద మీగడని తీసుకున్నాను. ఇలా పాల మీద మీగడ ఉంటే వేయండి, ఒకవేళ లేకపోతే మిల్క్ పౌడర్ని కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అంతా కూడా చక్కగా కలుపుకుంటూ పాలని బాగా వేడి చేయాలి. పాలు చక్కగా మరిగితేనే కుల్ఫీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. అంతా కూడా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి పాలు మరిగేలోపు మరొక గిన్నెలోకి కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను లీటర్ పాలు తీసుకున్నాను కదండి, అందుకు తగ్గట్టుగా 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను. ఇలా తీసుకొని ఒక 1/2 కప్పు పాలు పోసి అంతా కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈలోపు చక్కగా పాలు వేడవుతున్నాయి. అంతా కూడా ఒకసారి కలిపి మరికొద్దిసేపు పాలని వేడి చేయాలి. పాలు చక్కగా మరిగితేనే కుల్ఫీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. పాలల్లోని మీగడ మొత్తం లోపలికి అనేసి లో ఫ్లేమ్లో పెట్టి మరికొద్దిసేపు వేడి చేయాలి. ఈలోపు ఒక 1/2 కప్పు చక్కెరని తీసుకొని ఇక్కడ క్యారమిల్ని తయారు చేయాలి. చక్కెర వేసి నీళ్ళేమి వేయకుండా ఒక 2 నిమిషాలు అలా వదిలేసాము అంటే చక్కెర అంతా కూడా కరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్యారమిల్ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా పాలని వేడి చేస్తున్నాం కదా, ఈ పాలు చక్కగా మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన షుగర్ క్యారమిల్ని వేసేయాలి. ఇలా షుగర్ క్యారమిల్ వేయడం వల్ల కుల్ఫీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈలోపు ఈ పాలల్లోకి 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ని తీసుకుంటున్నాను. కండెన్స్డ్ మిల్క్ ఉంటే వేయండి, లేకపోతే ఈ ప్లేస్లో రుచికి తగినంత చక్కెర వేసుకోండి. కాకపోతే ఇలా కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల కుల్ఫీ చాలా క్రీమీగా ప్రిపేర్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోతే రుచికి తగినంత చక్కెర వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కండెన్స్డ్ మిల్క్ చక్కగా కలిసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ క్యారమిల్ని కూడా వేసేయాలి. క్యారమిల్ అంతా కూడా వేసిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా పాలల్లో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఒక 5-6 నిమిషాలకే క్యారమిల్ అంతా కూడా పాలల్లో కలిసిపోయి చక్కగా ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ మారిన తర్వాత మరొక 5-6 నిమిషాల పాటు పాలని మరిగించి ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ని కూడా వేసేయాలి. కార్న్ఫ్లోర్ మిల్క్ వేసిన తర్వాత పాలు చిక్కబడతాయి కాబట్టి ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు. ఈ కార్న్ఫ్లోర్ మిల్క్ వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పాలని మరిగించుకోవాలి. ఇలా రోల్ కట్ మలై కుల్ఫీని ప్రిపేర్ చేసినట్లయితే మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సమ్మర్ సీజన్లో ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ చూడండి, ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నాను. గరిటెతో ఇలా కలిపిన తర్వాత వెనక వైపు తిప్పి వేలితో గరిటె పైన ఇలా అనాలి. ఇలా అంటే లైన్ కరెక్ట్గా పడింది అంటే రోల్ కట్ మలై కుల్ఫీకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మిక్సీ జార్లో వేసి ఒకసారి బ్లెండ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఇలా వేసేసి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని వేస్తున్నాను. ఇలాచీ పొడి వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఒక పొడవుగా ఉండే డబ్బాలోకి వేస్తున్నాను. ఇలా డబ్బాలో కానీ లేకపోతే మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్లో అయినా వేసేయొచ్చండి. లేకపోతే కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే వాటిలో అయినా వేసేయచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఒక డబ్బాలో వేశాను. ఇలా సిల్వర్ ఫాయిల్ని పెట్టేసి పైనుంచి మూతను పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కుల్ఫీ మౌల్డ్స్లో కూడా వేస్తున్నాను. ఇలా వేసేసి వీటిపైన కూడా సిల్వర్ ఫాయిల్ని పెట్టేసి పైనుంచి స్టిక్స్ పెట్టేసాము అంటే ఫ్రీజ్ చేసిన తర్వాత తీయడానికి వీలుగా ఉంటుంది. వీటితో పాటే మిగిలిన మిశ్రమాన్ని ఒక గ్లాసులో కూడా వేసేసాను. చూశారు కదండి, చాలా సింపుల్గా రోల్ కట్ మలై కుల్ఫీ కంప్లీట్ అవుతుంది. బయట కొనే పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇలా ఫిల్ చేసిన ఈ డబ్బాలని కుల్ఫీ మౌల్డ్స్ని నైట్ అంతా కూడా ఫ్రీజ్ చేసేయాలి. ఇక్కడ నేను 8 నుంచి 10 గంటల పాటు ఫ్రీజ్ చేశానండి. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. వెంటనే తీయడానికి వీలవ్వదు కాబట్టి ఇలా చేతితో నిదానంగా రోల్ చేసాము అంటే ఒక 2-3 సెకండ్లకే కుల్ఫీని ఈజీగా డిమోల్ చేసేయచ్చు. చూశారు కదండి, చాలా ఈజీగా తక్కువ టైంలో రోల్ కట్ మలై కుల్ఫీతో పాటు నార్మల్ కుల్ఫీ కూడా ప్రిపేర్ అయింది. ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు.
ప్రెజెంట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఐస్ క్రీమ్ కావాలి అని అడిగినప్పుడు తక్కువ టైంలో హైజీన్గా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, మధ్యలో చాకు పెట్టేసి ఇలా నిదానంగా బయటకు తీస్తే ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కుల్ఫీని చాకుతో రౌండ్గా కట్ చేస్తే రోల్ కట్ మలై కుల్ఫీ కంప్లీట్ అవుతుంది. చూశారు కదా ఎంత క్రీమీగా ఉందో, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కుల్ఫీ పైన సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పుల్ని వేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.